మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తారు. ఈ బడ్జెట్ కేవలం 3-4 నెలలకు మాత్రమే ఉంటుంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. దీనిని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గాను వ్యవహరిస్తారు. సాధారణ ఎన్నికలు ముగిశాక అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు ఈ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఎలాగైతే పూర్తి బడ్జెట్ లో గత ఏడాది మొత్తం ఆదాయ వ్యయ వివరాలను పొందుపరుస్తారో అలాగే మధ్యంతర బడ్జెట్లోనూ సమర్పించాల్సి ఉంటుంది. అయితే మధ్యంతర బడ్జెట్లో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ ఓటర్లపై ప్రభావితం చేసే పథకాలను మధ్యంతర బడ్జెట్లో పెట్టేందుకు వీలు లేదు. ఈసారి సమర్పించిన బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు 6వ బడ్జెట్. 1962-63లో మొరార్జీ దేశాయ్ మొదటిసారి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.